మేము మహబూబాబాద్ జిల్లా గార్ల నుంచి వచ్చామండి. మాకు గత 5 నెలల నుంచి రావట్లేదు. ఈసీజీ టెక్నీషియన్ నేను. మాకు ఎప్పుడూ ఆపలేదు. ఈసారి 5 నెలలు అవుతుంది. ఎలా బతకాలి, ఎలా ఉండాలి, అసలు పిల్లలను పట్టుకొని మేము పొద్దుగా మళ్ళీ అది కాకుండా ఫేస్ యాప్ అని కొత్తగా వచ్చింది. ఆ ఫేస్ యాప్ కూడా వేస్తున్నాము. కానీ జీతాలు లేక చాలా కష్టపడుతున్నాము అండి. మా జీతం వచ్చేసేసి 20,000 వస్తుందండి. 20,000 వస్తుంది. అది రాకపోతే ఎలా గడవాలి? కనీసం 5 నెలలు అంటే 1,00,000 రూపాయలు దాకా. అవును సార్, చాలా ఇబ్బంది అవుతుంది సార్. అసలు తినక చాలా జీతాలతో దాదాపు 18 సంవత్సరాలకి చేస్తున్నాం సార్ మేము. ఎలక్ట్రీషియన్లకి అయితే 18,000 సార్. ఈ పరిస్థితి ఎట్లా చూస్తారు? అంటే మీరు సేవ చేయాలి, మీరు సేవ చేయకపోతే సార్ ఇప్పుడు సీజన్ కూడా మాకు అసలు లీవ్లు ఇవ్వమంటే ఇవ్వట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఇట్లా వస్తున్నాము కమిషనరేట్ అనేసి అంటే మేము లీవ్లు ఇవ్వమనేసి అంటున్నారు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. అసలు గడవకుండా మా పిల్లల ఫీజులు కట్టకుండా ఉంటున్నాం. మళ్ళీ అప్ అండ్ డౌన్ కూడా చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. 30 కిలోమీటర్ల దూరం మేము పొద్దుగా 7ంటికి లేసేసి మేము వచ్చే వరకు 8 అవుతుంది. మళ్ళీ వెళ్ళేటప్పటికి మళ్ళీ 2:30, 3 పంపిస్తారు. మాకేమో జీతాలు లేవు, ఏం లేవు. ఎలా ఉండాలి, ఎలా చేయాలి? 5 నెలలు అవుతుంది. మీరే అంటే రాష్ట్రంలో వెన్నుముకలు అంటారు. ఎందుకంటే మీరు ఉద్యోగాలు చేస్తేనే రాష్ట్ర ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు మీరు వెళ్ళట్లేదు. కరోనా టైంలో కూడా చేస్తాం సార్. కరోనా టైంలో చేసాము, ఇప్పుడు చేసాము. అసలు మాతో పాటు గొడ్డు చాకరీ చేపిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ అంటే అసలు వాల్యూ లేకుండా తీసేస్తున్నారు సార్. గవర్నమెంట్ ఉద్యోగస్తులేమో మంచిగా ఉంటున్నారు. మేము దాదాపు ఇప్పుడు మాకు టీవీపీలో మేము చేయబట్టి ఒక ఎక్స్రే డిపార్ట్మెంట్లో చేస్తున్నాము. దాంట్లో అది కాకుండా ఈ ఓపీ రాపిస్తున్నారు సార్. మాకు నాది ఈసీజీ టెక్నీషియన్. ఆ పని అసలు చాలా మంది లేరు కూడా. లేకుండా అసలు వాళ్ళ ఒకళ్ళు 4 జీతం లేదండి సార్, ఆగలేదు సార్. ఒక 2 నెలల్లో కూడా 1 నెల ఉంచేసినా 1 నెల ఇస్తారు. 3 నెలలు అయినా కూడా 2 నెలలు ఇచ్చేసి 1 నెల. ఈసారి అలా ఉన్నది. తినడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్. మళ్ళీ ఏదో రేషన్ బియ్యం అని అవన్నీ ఇవన్నీ చేసుకొని అట్లా తినేస్తున్నాం. కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఏదో భర్తలు కూలీనాలు చేసుకుంటే మేము చేసుకోవడం తప్ప ఎప్పుడూ లేదు. అది రెగ్యులర్ చేస్తారేమో ఆశతో మేము చేస్తున్నాం సార్. రెగ్యులర్ కూడా లేదు. ఉన్నదానికి ఇస్తలేరు సార్. అసలు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మీ దృష్టికి తీసుకొని వచ్చి ప్రభుత్వం దృష్టికి మాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సార్ మేము, సీఎం దృష్టికి.